హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే దొండకాయ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ దొండకాయల్ని తీసుకున్నాను. ఈ విధంగా దొండకాయల్ని ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరి ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మొత్తం 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 యాలుకలు, ఒక 3-4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాలని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకోండి. అంటే 250 ml వాటర్ని పోసుకొని ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా 3 నిమిషాల తర్వాత మరి ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ వేయించిన పల్లీల పౌడరు, 1 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవటం వల్ల మసాలాలు మొత్తము దొండకాయలకి లోపల వరకు వెళ్ళి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తెరిచి ఇందులో చివరగా కొద్దిగా కసూరి మేతి, ఒక పచ్చిమిర్చిని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.